ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధిలో మరొకసారి వాక్యం ధ్యానం చేద్దాం. కృపగల దేవుడు మనకి ఇంతవరకు సాయం చేసి శ్రమగా ఉంచినందుకు వందనాలు. అలాగే సర్వ ప్రజలను బట్టి, మీ కుటుంబాలు, మీ బిడ్డలను బట్టి, అలాగే మరి దేశాన్ని పాలిస్తున్న నాయకుల అధికారులను బట్టి దేవునికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని ఇల్లు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని ఇల్లు అంటే ఏంటి అని ఆలోచన చేసినప్పుడు, దేవుని ఇల్లు అనగా ఆయన హృదయం. దేవుని హృదయమే ఆయన ఇల్లు. అయితే ఆయన మందిరం అంటే ఆయన ఇల్లే. ఆయన ఇంట్లో మోషే నమ్మకంగా పనిచేశాడు ప్రియులారా. ఏంట్లోనండి? దేవుని ఇంట్లో. అయితే మన ఇంట్లో మనం ఎట్లా ఉన్నాం? మన దేహము దేవుని ఆలయం, అది దేవుని మందిరం. ఆ మందిరాన్ని మనం పవిత్రంగా ఉంచుకోగలుగుతున్నామా? ప్రభునందు ప్రియులారా, మనం ఆలోచన చేద్దాం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తండ్రికి వారసుడిగా, తండ్రి యొక్క వారసత్వాన్ని పుడిపుచ్చుకున్నవాడిగా లోకంలోకి వచ్చినా కానీ తన్ను తాను తగ్గించుకుని రిక్తుడిగా జీవిస్తూ తండ్రి మాటను తూచ తప్పకుండా తన జీవితాన్ని సాదాసీదా గడిపే శిలువ మరణాన్ని అందించి తండ్రికి అప్పగించి తన శరీరాన్ని మన కొరకు ధారపోసి రక్తాన్ని ధారపోసి దాని దగ్గరికి వెళ్ళిపోయాడు పిల్లరా. ఆయన ఎటువంటి వాడండి? దేవుని ఇల్లు నమ్మకమైన వాడు తండ్రికి ఆయన కుమారుడిగా. అలాగే మోషే కూడా అటువంటి వాడుగా కనిపిస్తున్నాడు పిల్లరా. హెబెలు రాసిన పత్రిక 3:2-5 చెప్తున్నాడు, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ఇప్పుడు మోషే ఎక్కడున్నాడు? దేవుని కుడిపా ఎక్కడ ఉన్నాడండి? పరలోక రాజ్యంలో. అయితే ఇల్లును నిర్మాణం చేసేది ఎవరు? దేవుడే. మన దేహమే దేవుని ఇల్లు, మన దేహమే దేవుని ఆలయం. దేహమే దేవుని ఆలయాన్ని ఎలా ఉండాలి? పవిత్రంగా మనం ఉంచుకోవాలి ప్రియులారా. మోషే తన దేహాన్ని పవిత్రంగా ఉంచుకున్నాడు, ఆలయాన్ని. అయితే ఇది కట్టేది ఎవరో? ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడను, కానీ సమస్తమును కట్టబడిన వాడు దేవుడే. మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా తండ్రికి విధేయుడిగా జీవించాడు పిల్లరా. నిర్గమాకాండం 14:37 చెప్తున్నాడు చూడండి. యెహోవా ఐగుప్తులలో చేసిన గొప్ప కార్యములను చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందు నమ్మిక ఉంచి ఆయన సేవకుడైన మోషే కూడా భయపడి ఆయన చెప్పిన మీద ఆయన మాటల మీద నమ్మకం ఉంచి ఆయన చెప్పినట్లుగా ఉన్నారు ప్రియులరా. నీ దేవుడని యెహోవా ఎటువంటి వాడండి? భయంకరను కీర్తనీయుడని చెప్తున్నాడు ఆయన. ఆకాశములు పట్టజాలని దేవుడు. ఐగుప్తులో ఇశ్రాయేలులకి చేసిన అద్భుతాలు, ఫరో యొక్క సేనానికి, ఫరో యొక్క సిబ్బందికి, ఫరో యొక్క అతని పని వాళ్ళకి చేసిన గొప్ప కార్యాలన్నీ కూడా వాళ్ళు చూశారు. చూచి మోషే పట్ల నమ్మకం కలిగిన వారు ఉన్నారు ప్రియులారా. ఇవాళ మానవులు ఎలా ఉన్నారండి? నేను ఏదైనా అనుకుంటే, నేను అనుకున్న దేవుడు చేస్తే నేను నమ్ముకుంటానయ్యా, నేను అనుకున్నది నీవు ఇస్తేనయ్యా నీకు నేను ఇస్తానని వాళ్ళు ఒక దారిలో మానవుడు ప్రయాణం చేస్తున్నాడు ప్రియులారా. మనం ఆయన సొత్తని విషయాన్ని మర్చిపోతున్నాం. జాగ్రత్త. మన దేహం అయింది, మన దేహం అని ఇల్లు కూడా అయింది. జాగ్రత్త ప్రియులారా. హెబెలు రాసిన పత్రిక 11:23 చెప్తున్నాడు చూడండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు శిశువు సుందరుడైనట్టు చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు దాచిపెట్టారు ఆ బిడ్డని. సుందరుడు, మంచి అందం కలిగిన వాడు, పర్సనాలిటీ కలిగిన వాడు. ఏం చేశారండి? వాళ్ళకున్న విశ్వాసం దేవుడే కాపాడతాడు. ఈ బిడ్డని ఇచ్చాడు, ఈ బిడ్డ ప్రత్యేకంగా ఉన్నాడు, ఈ బిడ్డ చాలా అందంగా ఉన్నాడు, చాలా శక్తి సామర్థ్యం కలిగిన వాడుకున్నాడు, బలసూరుడుకున్నాడు, కాబట్టి ఇది దేవునికే అర్పిస్తాం, దేవుడే చూసుకుంటాడు అని విశ్వాసంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ బిడ్డను ఆయనే కాపాడాడు ప్రియులారా. మోషే పెద్దవాడినప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు ఎడల నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు ప్రియులారా. ఇవాళ మానవులుగా మనం ప్రయాణం చేస్తున్నాం. మనం ఎట్లా ఊహించుకున్నాం, ఎట్లా ప్రయాణం చేస్తున్నాం? ఈ లోక ఆశలు, లోక ధనాల గురించి మనం ప్రయాణం చేస్తున్నాం, కానీ పరలోకం నుండి ధనం గురించి మనం మానవ ప్రయత్నం చేస్తున్నామా? అల్పకాల పాప భోగములు అనిపించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుకుంటే మేలు అనుకున్నాడు ఆయన. శ్రమే ముఖ్యం అనుకున్న ప్రియులారా. పరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడం ఇష్టపడలేదు. చూడండి, అతడు ప్రతిఫలంగా కలుగుబో మహాశ్రమలను గురించి వాటిలన్నీ కూడా సంతోషంతో అంగీకరించాడే తప్ప
ఆయన రాజ్యభోగాల గురించి ఆయన ఇప్పుడు ఆశపడలేదు ప్రియులారా. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడమైన ఆయన వారిని చూచి శరబుద్ధి కలవాడే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచి వెళ్ళిపోయాడు ప్రియులారా. అది కేవలం విశ్వాసమును బట్టే. మరి నిర్గమ 3:1 చెప్తున్నాడు చూడండి. మోషే తన మామ అయిన ఇత్రో దగ్గరికి తన మందను వేపుచుండగా దేవుడి పర్వతమైన హోరేబు దగ్గరికి అక్కడికి వచ్చాడు. ఒక పదిలో దేవుడు అతనితో మాట్లాడాడు ప్రియులారా. మాట్లాడినప్పుడు ముఖాముఖిగా దేవుడితో మాట్లాడాడు, ఒక మనుషుడితో మాట్లాడినట్టుగా. అది దేవుని మీద ఆయనకుండేటువంటి ప్రేమ. ఐగుప్తులో ప్రజలు ఇశ్రాయేలు నలిగిపోతున్న స్థితిని కళ్ళారా చూచాడు కాబట్టి వాళ్ళని రక్షించాలి, వాళ్ళకి సాయం చేయాలనే తపన ఆయన మనసులో ఏర్పాటు చేసుకున్నాడు. అది దేవుడు అతనికి కల్పించాడు కాబట్టి రాజ్యభోగాలను తిరస్కరించాడు. మరి ప్రజల కష్టాల్లో నలగడం ఆయన ఇష్టమని కోరుకున్నాడు ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:6 చెప్తున్నాడు చూడండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. దేవుని ఇంటి మీద ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినడల మనమే ఆయన ఇల్లు. దేవుని ఇల్లు ఎలా అవుతుందండి? ధైర్యం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, ఉత్సాహం ఉండాలి. ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహాన్ని మనం తుదమట్టుకు స్థిరంగా మనం పట్టుకున్నట్లయితే అదే మనం ఆయన ఇల్లు అని చెప్తున్నాడు ప్రియులారా. మనమే ఆయన ఇల్లు. నేడు అని చెప్పని సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకోవాలి ప్రియులారా. ఇవాళ సజీవులుగా ఉన్నామంటే అది దేవుని కృప, ఇవాళ క్షేమంగా ఉన్నామంటే అది దేవుని దయ. నా ప్రాణమా యెహోవాను సన్నదించుము, నంతరమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నదించుము, ఆయన చేసిన ఉపకారంలో దీనిని మరొక నిశ్చయాన్ని నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నావు ప్రియులారా. అందుకే మొదటి కొరింథీ రాసిన పత్రిక 6:19 చెప్తున్నాడు, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీరున్న పరిశుద్ధాత్మ ఆలయమైన ఎరుగరా, మీరు మీ సొత్తు కార్య విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారా. విలువ పెట్టి కొనబడి వారు కనుక మీ దేహంతో దేవుని మహింపరిచే బిడ్డలుగా మీరు ఉండాలి. మోషే తన దేహంతో దేవుని మహింపరిచాడు కనుక మీ విలువ పెట్టి కొనబడిన వారు. కానీ మనం ఎవరిని మహింపరుస్తున్నాం? ఎవరికి దాసులుగా ఉన్నాం? మనుషులకు దాసులుగా ఉన్నాం, కానీ దేవునికి దాసులుగా మనం ప్రయాణం చేయట్లేదు ప్రియులారా. కాబట్టి మనుషులుగా దాసులుగా ఉంటే అపవాది తంత్రాలకు లోబడే బిడ్డలుగా అయిపోతాం. మనం అపవాదికి దాసులం అయిపోయినట్టు లెక్క ప్రియులారా. కాబట్టి ఆ నీళ్ళని ఎట్లా ఉపయోగిస్తున్నాం? మనం దేవుని ఇల్లుని, పవిత్రమైన హృదయాన్ని దేవుని కొరకు ఉపయోగించి ఇల్లుగా మనం ఉండాలి. ద్వితీయోపదేశకాండం 28:1 చెప్తున్నాడు, నీ దేవుడిని యెహోవా మాట విని శ్రద్ధగా విని నేడు నిన్నే ఆజ్ఞాపించినట్లు ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకుని ప్రకారము నెడలా నీ దేవుడిని యెహోవా భూమి మీద నేను సమస్త జనము కంటే నేను ఎక్కువగా చేస్తాడట, నేను హెచ్చిస్తాడట ఆయన మాటలు నడిచినట్లయితే. నీ ఇల్లు క్షేమంగా ఉందా? నీ ఇల్లు పవిత్రంగా ఉందా? నీ హృదయం అనే ఇల్లును జ్ఞాపం చేసుకుంటున్నావు ప్రియులారా. యోహాను సువార్త 14:1 చెప్తున్నాడు చూడండి, మీ హృదయంలో కలవరపడనీకుడి. ఎలాంటి కలవరం ఉంది మన ఇంట్లో, మన హృదయములో? రేపు ఏం తింటాం, రేపేం త్రాగుతాం, ఏమి కడతాం, ఏమి కొంటాం, ఏమి కొనుక్కుంటాం, ఏమి వేసుకుంటాం, ఏమి సంపాదిస్తాం అని రేపు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం ప్రియులారా. మీ హృదయంలో కలవరపడనీకుడి, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీకు చెప్తాను, నేను మీతో మాట్లాడతాను, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి ఇల్లు కేటాయించిన మీకోసం వస్తానని చెప్తాడు పిల్లరా. కుమారుడైన క్రీస్తు యొక్క వాగ్దానం చూడండి ఎంత స్టాండర్డ్గా ఉందో. ఆయన మన కొరకు ఇల్లు సిద్ధపాటు చేస్తాడట. కానీ ఆయన మరి సిద్ధపాటు యొక్క సంఖ్యలో మనం ఉన్నామా? ఆ ఇంటి వరుసలో మనం క్రమంలో ఉన్నామని జ్ఞాపం చేసుకోవాలి ప్రియులారా. అయితే మనం ఎవరికి దాసులమని అన్నప్పుడు సామెతలు 15:6 చెప్తుంది, నీతిమంతు ఇల్లు అంట గొప్ప ధననిదట. మన ఇల్లు, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిది. నీతిమంతుడు ధనం ఆశపడ్డు, నీతిమంతుడు స్టేటస్ గురించి చూడు, నీతిమంతుడు ఆస్తి గురించి కోరుకోడు, నీతిమంతుడు ఐశ్వర్యము, వెండి, బంగారు పొలాలు ఇవన్నీ కూడా అతనికి ఏమి అక్కర్లేదండి. అతని ఇల్లు గొప్ప ధననితో ఉంటుందంట. దేవుని నీతి అనేటువంటి ధనంతో ఉంటుందంట ప్రియులారా. అయితే మనం ఎవరు దాసులుకున్నాం? ఆస్తికి, ఐశ్వర్యానికి, ధనానికి, వెండి, బంగారము. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, రేపేమి కట్టుకోవాలి, ఈరోజు మనం ఏమి వేసుకోవాలి, ఇదే ఆలోచన మనకుంది. ఆలోచన ప్రియులారా, ఇవన్నీ కూడా హృదయంలో ఉన్నాయి. జాగ్రత్త. రేపు నువ్వు ఉంటావా? జ్ఞాపం చేసుకుందాం. యోబు 4:18-19 చెప్తున్నాడు చూడండి, ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతలందు లోపం కనుగొరుచున్నాడు. సేవకులు నమ్మట్లేదు, పూర్వ యాజకులాగా అయిపోయారు, లంచగొండలుగా మారిపోయారు, అవినీతి పెరిగిపోయింది, స్వార్థం పెరిగింది.
తండ్రులు వారు కుమారులు తయారు చేయాలని, వాళ్ళే ఉండాలని, వాళ్ళే సేవ చేయాలని, వేరే వారికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేసుకుంటూ వచ్చారు ప్రియులారా. అందుకే చెప్తున్నాడు ఆయన, జిగట మంటిలో నివసించి వారెందు, మంటిలో పుట్టిన వారెందు చిమ్మట చితికిపోయినట్లు చితికిపోయి వారెందు మరి ఆయన ఎన్ని కనుగొంటాడండి? ఇవన్నీ కూడా చూస్తున్నాడు ఆయన. అమ్మా, జిగటమనైనా నీవు ఆలోచిస్తున్నావా? ఒకవేళ నువ్వు చనిపోతే మంటలో కలిసిపోతావు, జాగ్రత్త. ఇవాళ ప్రాణం ఉందంటే దేవుని కృప, ఇవాళ సజీవం ఉందంటే దేవుని కృప, ఇవాళ అన్నీ కలిగి ఉన్నామంటే అది దేవుని కృప అనే విషయాన్ని జ్ఞాపం చేసుకుంటున్నావా ప్రియులారా? సామెతలు 27:1 చెప్తున్నాడు చూడండి, రేపటి దినం గురించి అతిశయపడొద్దామా, జాగ్రత్త. ఏ దినం అనేది సంభవించునో నీకు తెలియదు కదా. ఏమి సంభవించునో నీకు తెలియదు. నీ జీవం ఎటువంటిది రేపనేది నీకు తెలుస్తుందా? రేపని ఉంటావు నీ గ్యారంటీ ఉందా? ఈ రాత్రి నీ దేవుడు నిన్ను పిలుస్తాడు, జాగ్రత్త. దీపం ఉండగా నీళ్ళు చక్క పెట్టుకునే బిడ్డలుగా మనం ఉండాలి ప్రియులారా. అందుకే మొదటి తిమోతి రాసిన పత్రిక 6:7 చెప్తున్నా చూడండి, సంతుష్టి సహితమైన దైవభక్తి కల గొప్ప సాధకమై ఉండాలి. ఎలాగ ఉండాలండి? సంతృష్టి సహితమైన దైవభక్తి అంటే పరిపూర్ణమైన దైవభక్తి కలిగిన వాడు ఉండాలి. మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలోనే మనం ఏమి తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు కలిగిన వారంగా ఉండి ఆయన స్తుతించడం కనపరచడం ప్రియులారా, ఇదే మనకు దేవుడు మన పట్ల కోరుకునేది. ఆగురు ఏమన్నాడండి? దేవా, నేను చనిపోయి 2 మలంలా ఆలకించము, వ్యర్థమైన వాడిని అబద్ధము దూరం ఉంచు నాయన, పేదరికమైన ఐశ్వర్యం దయచేయకు నాయన. ఐశ్వర్యం కలిగిన వాడైతే యెహోవా ఎవడందునేమో నాయన, విధవాడైతే దొంగిలించి నీ నామం దూషిస్తాను తండ్రి. అయ్యా, ఏ పూట కాపూట భోజనం పెట్టని అడుగుతున్నాడు ప్రియులారా. లోకంలో అన్నీ కలిగి ఉన్నామంటే దేవుడు మర్చిపోతాం. అన్ని ఐశ్వర్య భోగాల గురించి ఆలోచించినప్పుడు దేవుడు మన హృదయంలో ఉండడు ప్రియులారా. మన హృదయం అని దేవునికి అనుకూలంగా ఉందా? మన హృదయం అని ఇంట్లోకి ఆయన రావడానికి ఆశపడుతున్నాడా? హెబ్రీ 13:5 చెప్తున్నాడు, ధనాపేక్ష లేని మనసు కలవారు మీకు కలిగిన వాటి అంది తృప్తి పొంది ఉండే ప్రియులారా. మన ఇల్లు ఎలా ఉండాలండి? తృప్తి కలిగి ఉండాలి. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరిగి పారవేయును చెప్తున్నాడు సామెతల్లో. సామెతలు 15 చెప్తున్నాడు ఈ మాట. 6 నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. చూడండి, గర్విష్ఠుల ఇల్లు అంట యెహోవా పెరికి వేస్తాడంట, తీసి పాడేస్తాడట. ఎందుకంటే వాడు దేవునికి విరోధంగా జీవిస్తున్నాడు, గర్విష్ఠుగా ఉన్నాడు కాబట్టి వాడిని ఉంచడానికి ఆయన ఇష్టం లేదు కాబట్టి చెప్తున్నాడు. ప్రియులారా, చూద్దాం శతాధిపతిలు చూద్దాం. ప్రియులారా, మోషే ఇల్లు చూసాం, మన ఇల్లు ఏంటో చూసాం, ఇప్పుడు శతాధిపతి ఎలా ఉందో చూద్దాం. మత్తయి సువార్త 8:7 చెప్తున్నాడు, యేసు నేను వచ్చి వాడిని స్వస్థపరిచిన అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభా, నీవు నా ఇంట్లోనికి వచ్చాడు, నేను పాత్రుడను కాను. ఇది శతాధిపతి యొక్క ఇల్లు. శతాధిపతి అంటే రోమా గవర్నమెంట్లో ఒక పెద్ద ఆఫీసర్, మిలిటరీ ఆఫీసరు. అతని కింద 100 మంది సైనికులు ఉన్నారు. అతని దగ్గర దాసుడు, అతని నమ్మకమైన వాడు, మంచివాడు ఎలా ఉన్నాడండి? అతను లేవలేని పరిస్థితుల్లో పారాలిసిస్ వచ్చింది అతనికి. లోకంలో వైద్యాలన్నీ చేసే ప్రయత్నం కాలేదు, కానీ యేసు ప్రభు వారి మాట విన్నాడు. ఆయన దగ్గర తీసుకుని వెళ్తే బాగుపడతాడని ఆలోచించాడు కాబట్టి వెళ్ళేమన్నాడు, తన పని వాళ్ళని పంపించి ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువుని తొందర పెట్టద్దు, మీరేం చేయొద్దు, ప్రభువు యొక్క స్థామితగా మరి ప్రశాంతంగా ఉన్నప్పుడే ప్రభువుకి విషయం చెప్పండి, ఇలా శతాధిపతి గారు పంపించారు మాట చెప్పండి అన్నాడు. అంతే. ప్రభు విన్నాడు. కొన్ని తర్వాత అన్నాడు, నేను ఇంటికి వస్తానని శతాధిపతి కవర్ చేశాడు. కానీ శతాధిపతి అన్నాడు, ప్రభువా, నా ఇల్లు యోగ్యమైంది కాదు నాయన, నేను భ్రష్టున్నాయో ఒప్పుకున్నాడు ప్రియులారా. కానీ ప్రభు మన ఇంటికి వస్తానంటే ఏమంటాం? ప్రభు వచ్చేయి నాయన, తొందరగా వచ్చేయి. మన ఇల్లు ఎటువంటిదైనా, మనం ఎటువంటి వాడవైనా, మనం ఏ స్థితిలో ఉన్నా, మనం ఎలా ప్రయాణం చేసినా కానీ ప్రభుని ఆహ్వానిస్తున్నాం ప్రియులారా. కానీ ఆయన వస్తాడా మన ఇంటికి? మన ఇల్లు ఆయన చూస్తున్నాడు ఆకాశం నుండి ప్రియులారా. ఆయన నేత్రముకు కనబడిన స్పష్టం అంటూ లేదు ప్రియులారా. ఇక్కడ చిన్న కుమారుని ఇల్లు చూద్దాం ప్రియులారా. చిన్న కుమారుడు ఆస్తిని పనిచేసుకొని దూరదర్శనం వెళ్ళిపోయి ఇష్టానుసారంగా పాడు చేశాడు. పాడు చేసిన తర్వాత బట్టలు నలిగిపోయినాయి, చిరిగిపోయినాయి, తినడానికి తినలేదు, స్నానం లేదు, ఏం లేదు, పిచ్చివాడగా తల పెరిగిపోయింది, భ్రష్టుడిగా మారిపోయాడు. ప్రయాణం చేసుకునే స్నేహితులు, డబ్బున్నంత వరకు స్నేహితులు, కానీ డబ్బు అయిపోయిన తర్వాత ఎవడ స్నేహితుడు అని చూసి పరారైపోతున్నారు ప్రియులారా. ఎవడో కూడా కనపడ్డావు. అప్పుడు గుర్తొచ్చింది వాడికి ఆహారం లేనప్పుడు, నేను ఇంటికి వెళ్ళి నా తండ్రి దగ్గరికి వెళతాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నన్ను క్షమించునైనా, నీ కుమారుడు అనిపించే యోగ్యత నాకు లేదు నాయన అని అంటున్నాడు. పందులు మేపు వాడి దగ్గరికి వెళ్ళినా కానీ వాడి దగ్గర కూడా పనిచేయని అర్హత లేకుండా పోయింది. అప్పుడు తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి దూరం నుంచి చూశాడు, మరి కౌగులించుకున్నాడు, పిలిచాడు, చేర్చుకున్నాడు. తండ్రి, నన్ను క్షమించిన, నీ కుమారుని యోగ్యత నాకు లేదన్నాడు. అది మార్పు ప్రియులరా, అది నిజమైన ఇల్లు ప్రియులరా. అలాంటి ఇల్లు మనం కలిగి ఉన్నామా?
ఇక్కడ శతాధిపతి ఇల్లు మనం చూసాం. ప్రభా, నా ఇల్లు యోగ్యమైంది కాదు, నేను రాను వారి దగ్గర జీతం తీసుకున్నాను, వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు చెప్పిన ఉద్దేశాల్లో ఉంటున్నానయ్యా, నీకు అనుకూలమైన మనసు నాకు లేదనైనా, ఆ ప్రదేశంలో జీవిస్తున్నానయ్యా తండ్రి, ప్రభా నన్ను క్షమించు, నా ఇంటికి రావద్దు నేను అడిగాడు. ప్రియులరా, నీవు అక్కడుండి ఒక మాట చెప్తే చాలు అన్నాడు. ప్రభు ఏమన్నాడు? ఇశ్రాయేలులోని ఇంత గొప్ప విశ్వాసిని చూడలేదు, ఇంత గొప్ప వ్యక్తిని కూడా చూడలేదని. ప్రియులారా, మన ఇల్లు ఎలా ఉంది? మోషేలు చూసాం, మన ఇల్లు చూసాం, శతాధిపతిలు చూసాం, చిన్న కుమారులు చూసాం, కొన్నేళ్ళు ఇల్లు కూడా మనం చూసాం. కొన్నేళ్ళు భయభక్తులు కలిగిన వాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి వాడు. పగలు 3 గంటల వేళ దేవదూత తన ఇంటికి వచ్చింది. అతను ఏనాడు కూడా మందిరానికి వెళ్ళలేదు. ఆకలితో ఉన్నవాడు కన్నబెట్టాడు, దిక్కులేని వాడికి ఆశ్రయించాడు, చలితో ఉన్నవాడు బట్టలు ఇచ్చాడు, వ్యాధులు ఉన్నవాడికి మందులు ఇచ్చాడు. అంతేకాకుండా తన కుటుంబ సాయంగా దేవుని మాయంపరిచాడు. అదే కొన్నేళ్ళు. ప్రియులరా, మన ఇల్లు ఉంది ఎప్పుడైనా ఆలోచన చేశామా? ప్రభా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కానీ మనం అంటున్నాం. ప్రియులరా, రమ్మని పిలుస్తున్నామా? ఇప్పుడే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.